హలో అండి అందరికీ వెల్కమ్ టు లలిత వరల్డ్. ఈరోజు గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కూర ప్రిపేర్ చేసుకుందాం. చాలా బాగుంటుంది. అస్సలు లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఓపిక్గా చేసుకోవాలి, కానీ ఈ ప్రాసెస్లో గుత్తి వంకాయ కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందు వంకాయలని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ మధ్య చాలా వరకు మెడిసిన్ వేసేస్తున్నారు కదా, అందుకని క్లీన్ చేసుకొని కట్ చేసుకుందాం. వంకాయని ఇలా పైన కొంచెం కట్ చేసుకొని 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. వంకాయలు వేయడానికి వాటర్లో కొంచెం పసుపు సాల్ట్ వేసుకుంటే వంకాయలు బ్లాక్గా అయిపోకుండా ఉంటాయి, అంటే కగ్గిపోకుండా ఉంటాయి కదా, అలా అన్నమాట. ఇప్పుడు మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, శనగపలుకులు, శనగపప్పు, జీడిపప్పు, నువ్వులు, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. గుత్తి వంకాయ కూరకి జీడిపప్పు చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, మిస్ చేయకుండా వేయండి. వీటన్నింటినీ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే నువ్వులు త్వరగా మాడిపోతాయి కదా. లేకపోతే ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకున్నా పర్వాలేదు కదా. వేగిపోయాయి. వీటిని పక్కకు తీసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. ముందు ఫ్రై చేసుకున్న వాటితో కలిపి మిక్సీ పెట్టుకోవాలి. ఆనియన్ పేస్ట్ కోసం ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకోవాలి. ముందుగా వీటిని పొడి చేసుకుందాం. చింతపండు కూడా ముందుగానే నానబెట్టుకోవాలి. మసాలాని ఇలా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఆనియన్ పేస్ట్ చేసుకుందాం. ఇలా సాఫ్ట్గా అయిన పేస్ట్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ని వంకాయలన్నింటికి ఈ విధంగా స్టఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వంకాయలన్నింటికి స్టఫ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందు వంకాయలు ఫ్రై చేసుకుందాం. వంకాయలు ఇలా వేగేటప్పుడు పైన కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని స్టఫ్ చేసుకున్నప్పుడు ఉండిపోయిన మసాలా ఉంటుంది కదా, మసాలాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, మసాలా వేగుతున్నప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇంకా కారం, కారం కోసం ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసుకున్నాం కదా, అందుకని కారం కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇవి ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. ఇంకా చింతపండు రసం వేసుకొని కొంచెం అలా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూడడానికి చాలా బాగుంది కదా. పైన కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ. గుత్తి వంకాయ కూర ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.